నమస్తే బ్యాచ్ బ్రదర్స్. ఈ రోజు మా కొచ్చేరులో చేపలు పట్టుకుని వచ్చిన చేపలు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో. ఈ చేపలు మా ఊర్లో పక్కిలు అంటారు, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఈ చేపలతో మా అమ్మ మా తాతకి ఇష్టమైన చేపల తొక్క అయితే రెడీ చేస్తుంది. ఫస్ట్ అయితే ఈ చేపలు శుద్ధం చేసుకుని మా అమ్మ చేతులు అయితే పెడదాం. ఉప్పు తెల్లంగా దొంగకున్న తర్వాత తలకాయలు పొట్ట అయితే తీసుకుందాం. చేపలు అయితే శుద్ధంగా తలకాయలు తీసేసుకున్నాము. ఈ చేపలను ఉప్పేసి కడుక్కొని మా అమ్మ చేతికైతే ఇచ్చేద్దాం. మా చేపలు బాగా రుద్దినాయి. ఇగో ఫస్ట్ అయితే మా అమ్మ చేపలకు మసాలా రెడీ చేస్తుంది. మా అమ్మ చేసిన చేపల స్పెషల్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఈ శుద్ధం చేసుకున్న చేపల్ని పల్లెటూరు స్టైల్లో మ్యారినేషన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఉప్పు, అట్టే ఒకరంత పసుపు, నా స్టామినాకి సరిపడా కారం, అట్టే మా అమ్మ దంచుకున్న స్పెషల్ మసాలా. ఇప్పుడు పులుపు కోసం చింతపండు నీళ్ళైతే పోస్తున్నా. ఇప్పుడు ఒక 2 ఎర్రగడ్డలు, అట్టే ఎండాకాలం కాబట్టి మామిడికాయలు కూడా. ఇప్పుడు తిరగమాత పెట్టుకుని నూనె కూడా పోసుకుందాం. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని పోయి గ్యాస్ మీద పెట్టి ఎగర పెట్టుకుందాం. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రెడీ అయిపోయిన చేపల కూరని అప్పుడే తినకుండా నైట్ మొత్తం పక్కన పెట్టి రేపు పొద్దున సర్దుకూడలో తింటే భలేగా ఉంటది. అందుకని ఈ నైట్ మొత్తం స్టోర్ చేసి పెడుతున్నాను. నైట్ మొత్తం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కూర ఎటువంటి అన్నం వేసుకుని తినైతే టేస్ట్ చేసి చెప్దాం. చేప ఒక రోజంతా ఎగిరేసరికి భలే ఉంది. ఈ ఊర్లో కూడా చెరువులు ఉంటాయి. ఒకసారి చేపలు పట్టుకొని వచ్చి ఎగర పెట్టుకొని తినండి. ఒక రోజు మొత్తం పక్కన పెట్టి పెద్ద టేస్ట్ వస్తుంది మీకు.